ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రేపు తెల్లవారితే ఫారెన్ నుంచి ఆ సుచిత్ర వాళ్ళు వస్తున్నారు కదా. గుండమ్మని చూసి ఆవిడ ఎక్కడ కామెంట్ చేస్తుందోనని పాపం అత్తయ్య గారు బాధపడుతున్నారు. అమ్మా, ఆవిడ కోసం నువ్వేటో వెళ్ళిపోవడం ఏంటి? అంతలా భయపడుతున్నానంటే అది ఎంత పెద్ద ముళ్ళకంపో అర్థం చేసుకున్నానా. ఇప్పుడు రావద్దు అన్నానే అనుకో, నేను యుఎస్ నుంచి కలవడానికి వస్తున్నానని ఏదేదో వంక పెట్టుకుని తప్పించుకుంది అంటారు. దాని బండారం ఎక్కడ బయటపడుతుందా అని చెప్పి ఇలా ఒక్కటి కాదురా నన్ను ఊర్లో తలెత్తుకోనీకుండా చేస్తుంది. ఆ అవమానాలు పడ్డం కంటే సైడ్ అయిపోవడమే బెటర్ రా. మతేమన్నా పోయిందా నీకు? వచ్చే సుచిత్ర కామెంట్స్ చేస్తుందో లేదో తెలియదు కానీ నువ్వు ఎక్కువగా ఊహించుకొని ఫీల్ అయిపోతున్నావే. నేనేం ఊహించుకోవట్లేదండి, జరిగేవన్నీ కళ్ళ ముందే కనిపిస్తున్నాయి నాకు. అయితే పోవే పా. సుచిత్ర వచ్చి వెళ్లే వరకు ఎటన్నా బయటికి పో. మావయ్య గారు, మీరు కూడా ఏంటి? మరి లేకపోతే ఏంటమ్మా, ఏం మాట్లాడుతోంది అది? అసలు సమస్య అంతా ఎవరి వల్లండి? ఎవరి వల్ల అవమాన పడతారంటున్నారో ఒక్కసారి ఆలోచించండి. పోతానంటే పొమ్మనడమే కాని ఈ ఇంట్లో ఎవ్వరికీ నేనంటే అవసరమే లేదు. చూడమ్మా కామాక్షి, అన్నం దగ్గర కూర్చున్నాక అలా బాధపడకు. పోనీ సమస్యకు పరిష్కారం ఏంటో నువ్వేమనుకుంటున్నావు అదే చెప్పు. పరిష్కారం అంటే ఆ వచ్చే ఆవిడ్ని రావద్దంటావా? ఆవిడేదో అంటుందని నువ్వు ఇంట్లో లేకుండా పోతే బాగుంటుందమ్మా. కామాక్షి, అసలు నువ్వు ఏమనుకుంటున్నావో, నీ ఉద్దేశం ఏంటో చెప్పవే. చెప్పండి అత్తయ్య. మీకు అవమానం జరగకుండా ఉండాలి, మీరు బాధపడకుండా ఉండాలి. అదే కావాలి మాకు. అందుకు మా అందరినీ ఏం చేయాలో చెప్పండి. అవునమ్మా, చెప్పు. సుచిత్ర వచ్చి వెళ్లేంత వరకు గుండమ్మ ఇంట్లో ఉండకూడదు. ఇంట్లో ఉండక ఇంకెక్కడికి వెళ్ళిపోవాలమ్మా? అదంతా నాకు తెలీదండి. సుచిత్ర వచ్చి వెళ్లేంత వరకు మాత్రం ఇది ఇంట్లో ఉండకూడదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.